ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఆమె సాఫ్ట్వేర్ అని చెప్పడానికి ఇప్పుడు యువత చాలా ఉత్సాహపడుతున్నారు. మన రిలేటివ్స్ని కానివ్వండి, మన ఫ్రెండ్స్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెట్ అయిన ఒక మంచి అర్నింగ్స్తో ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది ఐటీ ఫీల్డ్కి వస్తున్నారు. కానీ ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? ఐటీని కెరియర్గా ఎంచుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాలన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు విసిఎస్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ శివకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, నేను చెప్పినట్టుగా చాలామంది ఐటీలోనే సెటిల్ అవ్వాలి, మంచిగా హై శాలరీస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? కోడింగ్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు. మరి కోడింగ్ తక్కువగా ఉండే కోర్సెస్ కానీ వాళ్ళు ఏవి చూస్ చేసుకుంటే త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఓకే, ఫస్ట్ మనం ఫ్రెషర్స్కి వెళ్తే ఫ్రెషర్స్ కాలేజ్ అయిపోగానే కోర్సు డ్రీమ్. అవును, ఎవరికైనా కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ కోర్సు నేర్చుకోవడానికి అమీర్పేట వస్తారు. అమీర్పేట లేకపోతే కేపీ ఎక్కడికైనా రాని వచ్చినప్పుడు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి? కొంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, లేదా కొంతమంది డిగ్రీ చేసి వస్తారు, నార్మల్ డిగ్రీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, లేకపోతే ఆర్ట్స్, ఏ గ్రూప్ అయినా వచ్చిన వాళ్ళకి ఏ కోర్స్ సూటబుల్ అవుతుంది. ఎవరైనా ఏదైనా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఏ కోర్స్ బాగుందంటే ఆ కోర్స్ జాయిన్ అవ్వమని చెప్తారు. పిల్లలు ఏం చేస్తారంటే బ్లైండ్గా వాళ్ళని నమ్మేసి ఆ కోర్స్ జాయిన్ అవుతారు. ఒక 3 months 4 months కోర్స్ అయిపోతుంది. తర్వాత ఇంకా రెజ్యూమ్ బిల్ చేస్తారు, కాల్స్ రావట్లేదు అంటారు. ఫస్ట్ మనం కోర్స్ నేర్చుకునేటప్పుడు అసలు మనకి దేనికి ఎలిజిబుల్ అంటే ఫ్రెషర్గా నేర్చుకుంటే నేను ఏం నేర్చుకోవాలి? ఫ్రెషర్ అనేవాడు ఫ్రెషర్ అనేవాళ్ళు ఎవరైనా జాబ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ 3 స్కిల్స్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఒకటి ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ఎనలిటికల్ స్కిల్స్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్ అనాలిసిస్ చేయగలగాలి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. జనరల్గా ఈ అనలిటికల్ స్కిల్స్కి వెళ్ళాలంటే వీళ్ళకి ఏముండాలి అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, నెక్స్ట్ వన్ వెర్బల్, ఇవి ఉండాలి. తర్వాత సెకండ్ వచ్చేసరికి కోడింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే కంపల్సరీగా ఐటీ జాబ్కి వెళ్ళాలి అంటే ఫ్రెషర్ లెవెల్లో కోడింగ్ స్కిల్స్ అయితే కొంచెం లిటిల్ బిట్ అని తెలిసి ఉండాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే జస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోయేది. ఇప్పుడు అలా లేదు, మార్కెట్ అంతా చేంజ్ అయిపోయింది. మార్కెట్ అంతా ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా కావాలి. అది పైథాన్ నేర్చుకుంటారా, జావా నేర్చుకుంటారా, లేదా .NET నేర్చుకుంటారా, లేదంటే గో ప్రోగ్రామింగ్, ఇవి ఏవైనా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్కువగా రోలర్ నుంచి వచ్చే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఐటీలో జాబ్ కొట్టడం అనేది కొంచెం కష్టం, చాలా కష్టం. లిటిల్ బిట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా ఉండాలి. అంటే క్లయింట్ ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారో మనకు అర్థం అవ్వాలి. క్లయింట్ తో కొన్ని ఇంటరాక్షన్స్ ఉంటాయి, టీమ్ మీటింగ్స్ ఉంటాయి, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. దానికోసం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒక కోడింగ్ నేర్చుకుంటారు, రిజ్యూమ్ పెడతారు, కాల్స్ రావట్లేదు అంటారు. ఒకవేళ కాల్స్ వచ్చినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి, ప్లస్ కోడింగ్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇవి నేర్చుకుంటేనే ఫ్రెషర్స్కి కొంచెం జాబ్ రావటం ఉంటుంది. అలాగే ఇంతకుముందు కరోనాకు ముందు ఎలా ఉండేది అంటే ఒకవేళ డెవలపర్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్ అని సపరేట్గా ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ అంతా డెవాప్స్కి చేంజ్ అయిపోయింది. అంటే డెవలప్మెంట్, ఆపరేషన్స్. ఇంతకుముందు డెవలపర్ అనేవాడు డెవలప్ ఓన్లీ యాక్టివిటీస్ చేస్తాడు, ఆపరేషన్స్ టీమ్ ఆపరేషన్స్ యాక్టివిటీ చేస్తాయి. ఇప్పుడు ఏముంటుంది అంటే మార్కెట్ అంతా చేంజ్ అయిపోయింది. ఒక్క పర్సనే రెండు హ్యాండిల్ చేయగలగాలి. డెవలప్మెంట్ టీమ్ ప్రాసెస్ చేయాలి, అలాగే ఆపరేషన్స్ రెండింటిని మేనేజ్ చేయాలి. అలా చేయాలి అంటే డెవలపర్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవాలి. ఆ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అనే 3 లేయర్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే మనకి ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం ఫ్రంట్ ఎండ్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫేస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనం www.facebook.com అని టైప్ చేయగానే మనకు ఒక లాగిన్ పేజ్ వస్తుంది. అదంతా ఫ్రంట్ ఎండ్ పార్ట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ వాడతాం. ఈ ఫ్రంట్ ఎండ్లో బేసిక్గా మనకి ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి: స్ట్రక్చరు, స్టైలు అండ్ బిహేవియర్. స్ట్రక్చర్ కోసం ఏం వాడతామంటే HTML వాడుకుంటాం, అలాగే స్టైల్ కోసం వచ్చేసరికి CSS వాడతాం, అలాగే దాని యొక్క బిహేవియర్ అంటే డైనమిక్గా ఇంటరాక్షన్ చేయాలంటే జావా స్క్రిప్ట్ వాడుకుంటాం. అలాగే జావా స్క్రిప్ట్ సంబంధించిన లైబ్రరీస్ అంటాం, ఫ్రేమ్ వర్క్స్ అంటాం. ఓకే, లైబ్రరీస్ వచ్చేసరికి బూట్ స్ట్రాప్ ఉండాలి, CSS సంబంధించిన బూట్ స్ట్రాప్ ఉండాలి. అలాగే జావా స్క్రిప్ట్ సంబంధించిన ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ
రియాక్ట్ జేఎస్ కానీ లేకపోతే ప్రజెంట్ మార్కెట్ యాంగులర్ జేఎస్ కానీ ఓకే. ఇవి తెలుసున్నాయి. ఇది అంతా ఫ్రంట్ ఎండ్ పార్ట్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద బటన్ క్లిక్ చేస్తామో బ్యాక్ ఎండ్ లో ఫేస్బుక్ సర్వర్ మన డీటెయిల్స్ అన్ని తీసుకొని వాటిని ప్రాసెస్ చేస్తుంది. అదంతా బ్యాక్ ఎండ్ జరుగుతుంది. ఆ బ్యాక్ ఎండ్ కి మనం బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ వాడాలి. బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ మనం పైథాన్ వాడుకోవచ్చు, జావా వాడుకోవచ్చు, లేదంటే గో ప్రోగ్రామింగ్ వాడుకోవచ్చు, లేదంటే జావా స్క్రిప్ట్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఈ బ్యాక్ ఎండ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కదా చెక్ చేయాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే డీబీలో జరుగుతుంది, డేటాబేస్లో. అంటే మనం ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినా మన డేటా వెళ్ళి డీబీలో స్టోర్ అవుతుంది, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అలా డేటాబేస్లో డేటా స్టోర్ చేయాలనుకున్నా లేకపోతే అక్కడి నుంచి డేటాను మనం రిట్రీవ్ చేయాలన్నా మనకి డేటాబేస్ సంబంధించిన ఒక టెక్నాలజీ తెలిసి ఉండాలి, అది ఎస్క్యూఎల్. ఓకే, ఇవన్నీ ఫ్రెషర్ నేర్చుకుంటేనే ఫుల్ స్టాక్ డెవలపర్కి వెళ్తారు. ప్రజెంట్ మార్కెట్ అంతా ఫ్రెషర్కి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద మార్కెట్ చాలా బాగుంది. యావరేజ్గా 7 to 12 lakhs ప్యాకేజ్ అయితే ఉంది యావరేజ్ సాలరీ. స్టార్టర్ గా ఇప్పుడు ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెషర్ కి యావరేజ్ సాలరీ మినిమం సాలరీ 4 lakhs ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ని బట్టి. ప్లస్ కంపెనీ నామ్స్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మనం టైర్ 1 కంపెనీకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ నామ్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళు ఫ్రెషర్ కి 4 lakhs 5 lakhs ఇవ్వచ్చు. టైర్ 2 కంపెనీకి వెళ్ళాం అనుకోండి వాళ్ళు కొంచెం తగ్గించి ఇవ్వచ్చు. అలా కంపెనీని బేస్ చేసుకొని ఆ నామ్స్ చేంజ్ అవుతా ఉంటాయి. యావరేజ్ సాలరీ 7 to 12 lakhs వరకు అయితే ఉంటుంది. ఇది ఫ్రెషర్స్ కి. కొంతమంది ఏంటి అంటే 3 years 4 years గ్యాప్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. అంటే ఐటీలో నాన్ ఐటీలో జాబ్ చేసి ఇప్పుడు మాకు నాన్ ఐటీలో గ్రోత్ లేదు, నేను ఇప్పుడు ఐటీకి వెళ్ళాలి, అలా 3 years 4 years గ్యాప్ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది. అవి కాకుండా ప్రజెంట్ మార్కెట్ ట్రెండింగ్ లో ఏమంటే క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు అన్ని కంపెనీస్ అనేవి ఇంత ముందు డేటా కానీ ఏదైనా నార్మల్ గా డేటాబేస్ స్టోర్ చేసి ఇప్పుడు అంతా క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నారు. ఆ క్లౌడ్లో కూడా మనకి మార్కెట్లో బాగా ఉన్న టూల్స్ ఏంటంటే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళది మైక్రోసాఫ్ట్ ఎజూర్, అలాగే గూగుల్ వాళ్ళది GCP ఉంది, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటే ఫ్రెషర్స్కి తక్కువ ఉంటాయి కాల్స్. అదే ఎక్స్పీరియన్స్ లెవెల్కి అయితే వాళ్ళకి కాల్స్ చాలా బాగుంటాయి, ప్యాకేజెస్ కూడా బాగుంటాయి. ఇది ఒక. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డేటా సైన్స్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డొమైన్ ఏంటంటే డేటా సైన్స్. ఈ డేటా సైన్స్కి వెళ్ళాలి అన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ. మీరు ఎక్స్పీరియన్స్కి వెళ్ళినా ఫ్రెషర్కి వెళ్ళినా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఇది డేటా సైన్స్కి వెళ్దాం అనుకున్నా లేదా క్లౌడ్కి వెళ్దాం అనుకున్నా డెవాప్స్కి వెళ్దాం అనుకున్నా ఒకవేళ డెవాప్స్ క్లౌడ్లో అయితే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కావాలి ఆటోమేషన్ కోసం. ఎక్కువగా వాడే స్క్రిప్టింగ్ ఏంటి అంటే పైథాన్. తర్వాత గో లాంగ్వేజ్ కూడా వాడతారు స్క్రిప్టింగ్ కోసం. అలాగే మీరు మనం డేటా సైన్స్కి వెళ్ళాము అంటే డేటా సైన్స్కి వెళ్ళాలి అంటే స్కిల్స్ ఏమి ఉండాలి అంటే పైథాన్ నేర్చుకోవాలి కంపల్సరీగా. పైథాన్ తెలిసి ఉండాలి, అలాగే SQL తెలిసి ఉండాలి, తర్వాత మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, డీప్ లెర్నింగ్ ఇవి నేర్చుకోవాలి. ఇవి ప్రాక్టీస్ చేయాలంటే పైథాన్లో కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ పాండాస్ అని, నంపై అని, మ్యాట్ ప్లాట్లిబ్, ఈ లైబ్రరీస్ అన్ని వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే డేటా అనలిటిక్స్ అని ఉంటుంది మార్కెట్లో. వాళ్ళు కూడా 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయొచ్చు డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్దాం అనుకున్నా. డేటా అనలిటిక్స్ కూడా ప్యాకేజెస్ బాగుంటాయి. డేటా అనలిటిక్స్కి వెళ్ళాలి అనుకుంటే కోడింగ్ లాంగ్వేజ్ పైథాన్ తెలిసి ఉండాలి, అలాగే SQL, తర్వాత ఎక్సెల్ రావాలి. అంటే డైలీ మనం ఎక్కువగా వాడతాం ఎక్సెల్, కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఎక్సెల్ తెలిసి ఉండాలి. తర్వాత BI టూల్స్ రావాలి, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్. నేను నేర్చుకోవాలా సార్ స్టార్టింగ్ నుంచి? అంటే వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తున్నారు కదా. అంటే ఫ్రెషర్స్ కి ఇన్ని అవసరం లేదు, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ పెట్టి ప్యాకేజెస్ కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. మార్కెట్ ఇంతలాగా లేదు. ఇంతకు ముందు ఏంటంటే ఏదో ఒక స్కిల్ ఉన్నా ఏదో ఒక డొమైన్ లో జాబ్ వచ్చేది. ఇప్పుడు మార్కెట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ ఉంటేనే కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పోయింది అనుకోండి, ఇంకో ప్రాజెక్ట్కి ఎమ్మటిని మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మల్టీ డిసిప్లినరీ స్కిల్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కంపెనీ వాళ్ళు. అలాగే డేటా అనలిటిక్స్కి వెళ్ళాలి అంటే పైథాను, SQL, ఎక్సెల్, ఏదో ఒక BI టూల్ రావాలి, పవర్ BI కానీ ట్యాబ్లూ కానీ. ఇంతకుముందు కాగ్నూస్, క్లిక్ వ్యూ, క్లిక్ సెన్స్ ఇలా ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండింగ్లో ట్యాబ్లూ, పవర్ BI ఉన్నాయి, ఇవి నేర్చుకోవాలి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే కాలేజీలో బీటెక్ కాలేజీలో ఇప్పుడు ప్రజెంట్ AIML అని ఒక కోర్స్ ఉంది. అంటే ఫ్రెషర్ లెవెల్లో కూడా జాబ్స్ వస్తాయి, కాకపోతే తక్కువ ఉంటాయి. ఫ్రెషర్ లెవెల్లో జాబ్స్ ఎవరికి వస్తాయి అంటే IIT, NIT వీటిలో చదివిన వాళ్ళకి అయితే ఫ్రెషర్ లెవెల్లో జాబ్స్ వస్తాయి వాటి మీద. ఎవరైనా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెషర్గా జాబ్ చేయాలి అంటే కంపల్సరీగా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని డెవలపర్గా వెళ్ళాలి ఫస్ట్. లేదు మేము అంత కోడింగ్ చేయమనుకున్నప్పుడు కోడింగ్ తక్కువ ఉండే డొమైన్ ఏముంటుంది అంటే టెస్టింగ్ డొమైన్ ఉంటుంది.
అంటే డెవలపర్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలి. అంటే డెవలపర్కి ఎలా జాబ్స్ అయితే ఉంటాయో సేమ్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు కూడా జాబ్స్ అలాగే ఉంటాయి. ఓకే. ఇంత ముందు ఎలా ఉండేదంటే మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అని 2 ఉండేవి. ఇప్పుడు కంపెనీస్ అన్ని మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్ టెస్టింగ్ మైగ్రేట్ అయిపోతున్నాయి. ఈ ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలి అంటే అది ఆటోమేటిక్ అదే జరగదు. మనం దానికి ఏదో కోడింగ్ రాయాలి. ఆ కోడింగ్ రాయాలి అంటే మనం ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. అంటే టెస్టింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నా కోడింగ్ రావాల్సిందే. మనకి మార్కెట్లో వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అని ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ అని ఉంటుంది, నెక్స్ట్ డెస్క్టాప్ అప్లికేషన్ టెస్టింగ్ అని ఉంటుంది, ఏపీఐ టెస్టింగ్ అని ఉంటుంది, అలాగే శాప్ టెస్టింగ్ ఉంది, శాప్ అప్లికేషన్ టెస్టింగ్. ఇలా టెస్టింగ్లో కూడా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. అంటే ముందు అసలు మనం ఏ టెస్టింగ్ జాబ్స్కి వెళ్ళాలో ముందు మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు జనరల్గా ఫ్రెషర్స్ వచ్చి నేను టెస్టింగ్ నేర్చుకుంటామంటారు. అసలు టెస్టింగ్లో డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. అసలు వాళ్ళు ఏ డొమైన్కి వెళ్దాం అనుకుంటే ముందు వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అలా డిసైడ్ అవ్వకుండా మేము టెస్టింగ్ ఏంటంటే వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర ఏ కోర్స్ ఉంటే ఆ కోర్స్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలీన్ నేర్చుకుందాం పోదాం అనుకున్నారు కదా, సెలీన్ దేనికి వాడుతూ వాళ్ళకి తెలియదు. సెలీన్ ఎక్కువగా మనం దేనికి వాడతాం అంటే వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేయడం కోసం వాడతాం. అసలు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం ఫేస్బుక్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అన్ని వెబ్ అప్లికేషన్స్. వీటిని టెస్ట్ చేయాలి అంటే ఇంతకుముందు మాన్యువల్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్ అప్ అయ్యేటప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ మనం మాన్యువల్గా ఎంటర్ చేసి చెక్ చేస్తాం. అలా కాకుండా మనం పైథాన్లో కానీ జావాలో కానీ ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్గా అదే బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ అదే తీసుకొని ఆటోమేటిక్గా అదే టెస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఏం కంపెనీస్ అన్ని ఆటోమేషన్ టెస్టింగ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ మనం ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నా మినిమం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. సెలీన్ ఒకవేళ సెలీన్ ఆటోమేషన్ టెస్టింగ్ వెళ్దాం అనుకుంటే పైథాన్ వాడుకోవచ్చు, అక్కడ జావాని వాడుకోవచ్చు, లేదా జావా స్క్రిప్ట్ని వాడుకోవచ్చు, లేదా .NET లేదా గో ప్రోగ్రామింగ్ అయినా వాడుకోవచ్చు. నిజంగా అండి, చాలా మంది ఐటీ మీద చాలా హోప్స్ పెట్టుకొని వస్తారు మీరు చెప్పినట్టుగా. ఎవరైనా ఫ్రెషర్స్ అయినా కానివ్వండి, లేదా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ముందుకు ఒక జాబ్ కావాలి, ఒక మంచి ప్యాకేజ్తో కావాలి అన్న వాళ్ళు ఈజీగా అయితే ఐటీ జాబ్స్ లేవు, నాన్ ఐటీలో లేవు అనుకుంటున్నారు, కానీ ఐటీలో కూడా అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.